రాజకీయాల్లో వలసలు అనేవి కొత్త కాదు. ఎన్నికల సమయంలో ఈ వలసలు మరింత ముమ్మరంగా సాగుతాయి. తెలుగు రాజకీయాల్లో ఇలాంటి వలసలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో వలస రాజకీయాలు ఆసక్తిదాయకంగా మారాయి. ఇన్నాళ్ళు తెలుగుదేశంలోకి వైసీపీ నేతలు పోటెత్తారు. కానీ ఇప్పుడు ఒక్క టీడీపీలోకే కాక వైసీపీ జనసేనల్లోకి కూడా వలసలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఈ వలసలకు అతీతం. ఎందుకంటే ఆ పార్టీల నుంచి వెళ్లేవారే తప్ప వాటిలోకి వచ్చేవారు ఒక్కరూ కనపడట్లేదు. టికెట్ దక్కించుకోవాలి, ఎన్నికల్లో విజయం సాధించాలి, ఇదొక్కటే ఇప్పుడు వలసలకు ప్రాతిపదిక. అన్ని పార్టీల్లోకి ఇప్పుడిప్పుడే మొదలైన ఈ వలసలు కొద్ది రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో మొదలైన కప్పల తక్కెడ రాజకీయాలు. భవిష్యత్తు కోసం పార్టీలు మారుతున్న నేతలు. టికెట్ సాధించి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. ఏ పార్టీలోకి వెళ్లేందుకైనా నేతలు సిద్ధం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న వలసలు పరిశీలిస్తే రాజకీయానికి కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్ధాంత రాద్ధాంతాలకు తావు లేకుండా ఏదో ఒక పార్టీ టికెట్ సంపాదించి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముమ్మరంగా వలసలు సాగుతున్నాయి. ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని ఉన్న పార్టీని క్షణాల్లో మార్చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. పూట పూటకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుస్తాం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న అంశాలను బేరీజు వేసుకుని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వలసలు పెరుగుతున్నాయి. సొంత గూటికి చేరికలు, కొత్త గూడు వెతుక్కోవడాలు చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి. అన్నిటికన్నా ప్రజల్లో ఉన్న ఎన్నికల గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు రాజకీయ వలసలు పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోరు తప్పని నేపథ్యంలో ప్రతి సీటు కీలకంగా మారనుంది. 10-20 వేల ఓట్లు రప్పించగలిగే నాయకులు కూడా ప్రతి పార్టీకి ఇప్పుడు అవసరమే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా వలసలు ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఓసారి టీడీపీ వేసిన ఆపరేషన్ వలకు వైసీపీ విలవలలాడింది. దాదాపు 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. ఇక ఎన్నికల ముంగిట టీడీపీ మళ్లీ గేట్లు తెరవడంతో సీనియర్ నాయకులు సైతం పసుపు జెండాకు జై కొట్టబోతున్నారట. ఈసారి టీడీపీ కండువా కప్పుకుంటున్న వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇప్పుడు టీడీపీ అధిష్టానం దృష్టి వివిధ పార్టీల్లోని సీనియర్ నేతలపై పడింది. 2014 ఎన్నికల ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా తటస్థంగా ఉంటున్న కొంతమందిపై టీడీపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆయా సీనియర్ నేతలు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఇటీవల భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అంశంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో కనిగిరి టిక్కెట్పై స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నరసింహారెడ్డి కోరినట్లు సమాచారం. అయితే ఆయన చేరిక అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుతో కూడా ఓసారి చర్చించాక చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇంకో పక్క మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీలో చేరారు. ఆయన శ్రీకాకుళం జిల్లా రాజం టికెట్ ఆశిస్తున్నారు. అయితే రాజంలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రతిభాభారతి కొండ్రు రాకను వ్యతిరేకించినా చంద్రబాబు మాత్రం చేరికకు సై అన్నారు. ఈ నేపథ్యంలో రాజం టికెట్ ఎవరికి దక్కుతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే వరుసలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. సబ్బం హరి, కొణతల రామకృష్ణ, ఉండవెల్లి అరుణ్ కుమార్, డిఎల్ రవీంద్రారెడ్డి, శైలజానాథ్ సహా కాంగ్రెస్ లో మిగిలిపోయిన సీనియర్ నేతలపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. వీరిలో ఎక్కువ మంది టీడీపీలో చేరిక పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీలో చేరాలనుకునే నేతలను ముఖ్యమంత్రితో మాట్లాడించేందుకు పార్టీ వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతల రాకను టీడీపీ నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ పార్టీ బలోపేతానికి సర్దుకుపోవాలని ఆయా నియోజకవర్గ నేతలకు చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సబ్బం హరి, డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి నేతలను
పార్టీలోకి తీసుకురావాలని కీలక నేతలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయట. టీడీపీలోకే కాదు, వైసీపీ, జనసేనలోకి కూడా వలసలు భారీగానే ఉన్నాయి. చాలా మంది నేతలు టీడీపీలోకి వస్తుంటే సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. ఏ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయిస్తారనేది స్పష్టత లేకపోయినా ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి బీజేపీని వదిలేసి వైసీపీలో చేరారు. విచిత్రం ఏంటంటే ఈ నెల్లూరు నేతలు ఇద్దరు కూడా వెంకటగిరి సీటుపైనే కన్నేశారు. మరి ఇద్దరిలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో చూడాలి. ఇక జనసేన వైపు ప్రస్తుతం పెద్ద నాయకులు చూడకపోయినా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడి ఇతర పార్టీల్లో టికెట్ కేటాయింపులు మొదలైతే అన్ని పార్టీల్లోని అసంతృప్తులకు జనసేన గమ్యస్థానంగా మారుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తంగా చూస్తే ఈసారి బహుముఖ పోరు జరగనున్న వేళ ఓట్లు భారీగా పార్టీల మధ్య చీలే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఓట్లను సమీకరించాల్సిన అవసరం ఉంది. అందుకే కేవలం పార్టీ ఓట్లే కాకుండా తమ వ్యక్తిగత చరిష్మాతో ఓట్లు రప్పించగలిగే నాయకులు ఎక్కడున్నా ఎర్ర తివాచీ పరిచి మరీ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. నియోజకవర్గాల్లో కనీస మాత్రంగా 50,000 ఓట్లు రాబట్టగలిగే నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఫిరాయింపుల్లో సిద్ధాంత రాద్ధాంతాలేమీ కనిపించవు. అసలు ఏ సిద్ధాంతం లేకపోవడమే రాజకీయ సిద్ధాంతంగా మారినందున వలస వెళుతున్న వారికి ఏ పార్టీ అయినా ఒకటే. మరి ఈ వలసలు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయో, ఎవరికి నష్టం కలిగిస్తాయో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.